దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి ప్రతి నెల ఏ రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి మంత్లో 2024 సంవత్సరంలో మకర రాశి వారికి జాతక ఫలితాలు ఏంటి, శుభ పరిణామాలు ఏంటి, స్వల్ప దోష పరిణామాలు ఏంటి, మనం తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి, ముఖ్యంగా ఈ 3 విషయాలు మనం చూసినట్టయితే ఇక్కడ ఉద్యోగ విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అండ్ మిలిటరీ అండ్ రంగంలో ఉన్నవారికి, స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి, పోలీస్ వ్యవస్థకు, రక్షణ వ్యవస్థకు వీళ్ళందరికీ కొంతవరకు అనుకూలమనే చెప్పాలి. యుద్ధ విమానంలో కొత్త ప్రయోగాలు జరుగుతాయి. యుద్ధ విమానాల్లో అంటే రక్షణ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రయాణాలు జరుగుతాయి. కొత్త ఇన్వెన్షన్స్ చేస్తారు. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. అండ్ డాక్టర్స్ కూడా వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు బాగుంటుంది. సో ఓవరాల్గా ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుందని చెప్పాలి. అండ్ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఓవరాల్గా ఉంటుంది. ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే కుటుంబంలో మాట పట్టింపులు, అపనిందలు, ఇంటా బయట అపనిందలు ఏర్పడతాయి. అంటే ఇంట్లో కానీ బయట కానీ అపనిందలు ఏర్పడడం అంటే మీరు చేయకపోయినా మీ మీద నిందపడడం, మీరు చేసినట్టు ఎవరో చెప్పడం, అది మీకు ఆ విధంగా అపనిందల పాలయ్యే అవకాశం ఉంది. అది కుటుంబంలోనూ ఈవెన్ బయట కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ దీనికి కారణం ఏందో తెలుసా అండి? మాటే ప్రధానమవుతుంది. మనిషి ఎప్పుడైనా మీరు గమనించండి, దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడాలన్నప్పుడు ఆ వ్యక్తి మన దగ్గర లేనప్పుడు మనం ఎప్పుడూ నెగిటివ్ మాట్లాడొద్దు. నెగిటివ్ మాట్లాడితే ఏమైపోతుందంటే ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో దాన్ని మల్టిప్లై చేసి ఇక ఆ పర్సన్ నేచర్ బట్టి డబుల్ టైం మల్టిప్లై చేయాలన్నా, ట్రిపుల్ టైం చేయాలన్నా, ఫోర్ టైమ్స్ చేయాలన్నది ఆ వ్యక్తిపై ఉంటుంది. అందుకే ఎప్పుడు మనం నెగిటివ్ మాట్లాడుకుంటుంటే అప్పుడు మనం నిజంగా అపనిందల పాలయ్యే అవకాశం ఉండదు. ఇది చాలా సందర్భాలు చూసినాం. మనిషి లేడు అంటే పాజిటివే మాట్లాడాలి. అప్పుడు నిజంగా అంత ధైర్యం రాదు. చిన్న నెగిటివ్ను మల్టిప్లై చేస్తారు. కానీ నువ్వు ఇప్పుడు ఒక నంబర్ను మల్టిప్లై చేయొచ్చు, 0ను మల్టిప్లై చేయొచ్చు అండి. మల్టిప్లై చేస్తే 0నే వస్తుంది. కాబట్టి మనం నెగిటివ్ చెప్పకుంటుంటే ఇలాంటి అపనిందల బారి నుండి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ధనం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఖర్చులు బాగా ఖర్చులు అవుతాయి. ఇకపోతే మన ఈ గ్యారంటీస్ విషయంలో కూడా ఎవరికి జమానత్ విషయంలో కూడా మీరు ఉండకుంటుంటే మంచిది. అండ్ కొత్త రుణాలు తీసుకోకుంటుంటే బాగుంటుంది. అండ్ ఈ ఉన్నతాధికారులతో కూడా కొంత మానసికంగా కొంత ఒత్తిడికి గురవుతారు. సో ఇవన్నీ ఎలా ఉన్నా అండ్ మధ్యవర్తిత్వం కూడా మీరు వ్యవహరించరాదు. మిడిల్ మ్యాన్షిప్ కూడా మీరు వ్యవహరించరాదు. తర్వాత కోపం చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు కంట్రోల్ చేసుకుంటేనే మీకు దాని ప్రభావం అన్నది ఉంటుంది, దాని ప్రతిఫలం అన్నది ఉంటుంది. కోపం, ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఇక శాస్త్రం ఏం చెప్తుంది ఇక్కడ, జాతిపచ్చ అండ్ బ్లూ జాగర్ డైమండ్ ఈ రత్నాలు పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఇమోషన్స్ రెగ్యులేట్ అవుతాయి, అంటే రెగ్యులరైజేషన్ అవుతాయి. కోపం కంట్రోల్ అవుతుంది. కోపం వల్ల అనర్థాలే ఉంటాయి. కోపం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి కోపాన్ని మీకు తెలుసా దేంతో పోలుస్తారు? అగ్నితో పోలుస్తారు. కోపాగ్ని అని అంటారు. ఎందుకంటారంటే అగ్ని తత్వం ఏంది? ఏది ఉంటే అది కాల్చేయడం. మీరు బలవంతులై కోపాన్ని ప్రదర్శించారనుకోండి, ఎదుటివాడు కాలిపోతాడు, ఎదుటివాడు సఫర్ అవుతాడు. మీరు బలవంతుడు కాదు, బలవంతుల మీద కోపం వచ్చింది మీకు, అప్పుడు మీ అంతలు మీరు దహించకపోతారు. సో అల్టిమేట్లీ కోపం అన్నది, దాని కోపాన్ని మనం ఎలా ఓవర్కమ్ కావాలంటే ఓన్లీ అండర్స్టాండింగ్, ఆ సిచ్యువేషన్స్ ఎందుకు జరిగాయి అన్నది బాగా అండర్స్టాండింగ్తోనే కోపాన్ని జయించవచ్చు. ఇది నేను చాలా అనాలిసిస్ చేసి చెప్తున్నా. కోపం అనేది చాలా అనర్థాలకు దారితీస్తుంది. అందుకే అగ్నితో పోలుస్తారు. సో ఈ విధంగా మకర రాశి వాళ్ళు కోపాన్ని తగ్గించుకోవాలి. అండ్ పచ్చ డైమండ్ పెట్టుకోవాలి. అనుకూలమైన తేదీలు ఏంటంటే 1, 2, 7, 14, 19, 26 మోస్ట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలను మీరు మీ లైఫ్ డే ఈ మంత్ ప్రణాళికలు చేర్చుకుంటే ఏ దానికైనా అప్పుడు ఓవరాల్గా ప్రాస్పారిటీ ఉంటుంది. ఇకపోతే రత్నం విషయంలో ఎన్నో సందర్భాలు చెప్పాను. జాతి పచ్చ, వజ్రం, మంచి రత్నాలను పొందే ప్రయత్నం చేయండి. ఏ డౌట్ ఉన్నా దివ్య డైమండ్స్ సంప్రదించండి. దివ్య డైమండ్స్ హియర్, మీకు నాలెడ్జ్ ఇవ్వడం కోసం ఆల్వేస్ హియర్. దివ్య డైమండ్స్ మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మా దగ్గర కొనాలని ఏం లేదు. మా దగ్గర కొంటే మాత్రం దివ్య డైమండ్స్లో 1-2 సార్లు రత్నాలను పరీక్ష చేసి సర్టిఫికేట్తోనే ఇస్తాము. బికాజ్ సర్టిఫికేట్ ఇంట్రొడ్యూస్ చేసిందే దివ్య డైమండ్స్ కాబట్టి ఇప్పుడు దివ్య డైమండ్స్ ఇష్యూ చేసే సర్టిఫికేట్ గ్లోబల్ వాల్యూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా more than 100 కంట్రీస్లో దివ్య డైమండ్స్ ఈజ్ రికగ్నైజ్డ్ and Divya Diamond certificate, lab certificate is valid globally. So feel free to come to Divya Diamonds అండి. హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి.
బేగంపేట్, కుక్కట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్. ఏ డౌట్ ఉన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించవచ్చు.